కోల్కతాలోని జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన నిరసిస్తూ ది యాబ్స్టిక్స్ గైనకాలజికల్ సొసైటీ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద నిరసన ర్యాలీ నిర్వహించారు. వైద్యురాలి ఆత్మకు శాంతి కలగాలని, నిందితుని కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. దేశంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పటిష్టమైన చట్టాలను తీసుకురావాలని కోరారు. చంద్రమండలంకు వెళ్లామని చెప్పుకోవడం కాదు, సమాజంలో మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు. ఓ వైద్యురాలిపై మాత్రమే జరిగిన ఘటన కాదని, యావత్ మహిళా సమాజంపై జరిగినట్లు అని సొసైటీ ప్రతినిధులు డాక్టర్ శాంతి కుమారి, డాక్టర్ సుభాకర్లు అన్నారు. ఒక నిర్భయ జరిగినప్పుడు యావత్ భారతదేశం అంతా కూడా ప్రొటెస్ట్ కి దిగింది, నిరసన తెలుపుకున్నారు, న్యాయం కావాలన్నారు. విషయము ఈ సంఘటన గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. ఒక అమ్మాయి డ్యూటీలో ఉన్నప్పుడు, అది కూడా వర్క్ స్పేస్లో మర్డర్కి, రేప్కి గురైతే ఇంకా ఈ దేశంలో ఆడవాళ్ళకి సెక్యూరిటీ చూస్తున్నారు కదా, ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా నిజంగా తల వంచాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేవలం ఒక ఇండియన్ చెస్ సొసైటీ తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్నాను. అట్లానే నేషనల్ సొసైటీకి ట్రెజరర్గా, అంతర్జాతీయ దానికి గ్లోబల్ చైర్మన్గా కూడా ఉన్నాను. ఈ రోజున మనం అంతా కూడా, సమాజం అంతా కూడా సిగ్గుతో తల వంచుకోవాల్సిన రోజు. కేవలం ఒక డాక్టర్కి జరిగిన అన్యాయం కాదు ఇది. ప్రపంచంలో ఉన్న అన్ని మహిళలు కూడా పట్ల జరిగిన అన్యాయంగా మేము భావిస్తూ ఉన్నాం. కేవలం డాక్టర్లే ముందుకు రావాల్సిన పరిస్థితి కాదు, సమాజంలో అందరూ కూడా. మనం గతంలో నిర్భయ విషయం వచ్చినప్పుడు సమాజం అంతా ఒకటై పోరాడారు. అట్లానే దీని విషయంలో కూడా సమాజం మొత్తం కూడా ముందుకొచ్చి ఈ అన్యాయం పట్ల పోరాడాలి. మంచి కఠినమైన శిక్ష పడాల్సిన అవసరం ఉంది. మరి దానికి లాస్ చేయాలి. ఎలాంటి లాస్ చేయాలంటే, అది ఆ పని చేయాలని ఆలోచన వస్తేనే భయంతో చనిపోయేంత చట్టాలు మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. సమాజంలో అందరూ కూడా తీసుకురావాలి. దీనికి ముఖ్య కారణం, అంత ఘోరంగా చంపారంటే కేవలం మానవ ప్రవృత్తి కాదు, అది రాక్షస ప్రవృత్తి. ఆ రాక్షస ప్రవృత్తికి కారణం అక్కడ డ్రగ్ మాఫియానే. ఈ డ్రగ్స్ కూడా దూరంగా ఉంచినప్పుడే మరి అందరి మీద అత్యాచారాలు దూరం అవుతాయి. మనం అందరం కూడా. శాంతకుమారి అండి, నేను గైనకాలజిస్ట్. మా ఆబ్స్ట్రిక్ గైనిక్ సొసైటీ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ప్రెసిడెంట్, నేషనల్ ఫాక్సీ ప్రెసిడెంట్ ఉండే. నేను ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫీగో అంటే అంతర్జాతీయ గైనకాలజీ సంఘానికి ట్రెజరర్. ఇలాంటి విషయం మన దేశంలో జరిగిందని మా ఫీగోకు, ఇంటర్నేషనల్ గైనకాలజిస్ట్కి తెలిసి వాళ్ళు నన్ను అడుగుతారు, శాంత ఇండియాలో ఏమవుతుంది అని నన్ను అడుగుతున్నారు డాక్టర్లు. పాకిస్తాన్ డాక్టర్లు అడుగుతున్నారు, యూరప్ డాక్టర్లు అడుగుతున్నారు, అమెరికా డాక్టర్లు అడుగుతున్నారు. ఇది మనకి ఎంత బాధాకరమైన విషయము. మన దేశంలో మనము ఆడపిల్లలకు సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నాము. రోడ్డు మీద ఏదో ఖాళీ జాగాలో, క్రిమినల్స్ తిరిగే జాగాలో సెక్యూరిటీ ఇవ్వలేదంటే వేరే విషయం. ఇది వర్క్ స్పేస్. అమ్మాయి హాస్పిటల్లో డ్యూటీ చేస్తుంటే రేప్ చేసి మర్డర్ చేయడము, ఇంతకన్నా హీనమైన పరిస్థితి అమ్మాయిలకు రాదు. సొసైటీ మేలుకొని ఇలాంటి వైలెన్స్ అగైన్స్ విమెన్ కాకుండా ఆపితే తప్ప మన దేశం బాగుపడదు. మనము మూన్కి వెళ్తున్నాము, సన్కి వెళ్తున్నాము, ఆడపిల్లకు సెక్యూరిటీ ఇవ్వలేకపోతే అవన్నీ చేసి ఏం లాభం? ఈ యొక్క పరిస్థితి, ఇలా ఈ లేడీ డాక్టర్కి ఈ పరిస్థితి గురైనప్పుడు ఒక్కరు కూడా విమెన్ ఆర్గనైజేషన్ కానీ, పొలిటికల్ ఆర్గనైజేషన్ బయటకు వచ్చి అబ్జెక్ట్ చేయట్లేదు. అదే నిర్భయ కేసు, దిశ కేసు అయినప్పుడు ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చినంటే, అమ్మాయి డాక్టర్ అయితే అమ్మాయి చచ్చిపోయినా, రేప్ అయినా, ఏమైనా ఎవరికి పర్వాలేదు, డాక్టర్లే చావాలా అంటే. ఇప్పుడు ఆడపిల్లలు ఇప్పుడు ఆల్మోస్ట్ 50-60% డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు మేము పని చెయ్యము, డ్యూటీలు చెయ్యము, 5 గంటల వరకే పని చేసిపోతామంటే అప్పుడు ప్రజల యొక్క పరిస్థితి ఏంటి? వాళ్ళని కాపాడాలి, ఎమర్జెన్సీస్ ఎవరు చేయాలి? ఇది ధీరా నో టు వైలెన్స్ అగైన్స్ విమెన్ మేము స్టార్ట్ చేసాము. చిన్న పిల్లల నుంచి జెండర్ న్యూట్రల్, ఇది అబ్బాయిలు అమ్మాయిల బ్రెయిన్లో ఉండాలి.